మహాశివరాత్రికి ముస్తాబవుతోంది ఏపీ శ్రీకాళహస్తి మహాక్షేత్రం. పంచభూత లింగ క్షేత్రాల్లో శ్రీకాళహస్తి ఒకటి. వాయులింగేశ్వరుడిగా స్వయంపుగా వెలిసిన దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. రాహుకేతు పూజలకి కూడా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి రానున్నారు భక్తులు. ఈ నెల 10 నుంచి 23 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతోంది ఏపీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మహాక్షేత్రం. నిత్యం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తుంటారు. ఈ నెల 15న జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శివరాత్రి ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. దీనికి సంబంధించి అధికారులు వివిధ శాఖల సిబ్బందితో కీలక రివ్యూ చేశారు ఆలయ ఈవో బాపిరెడ్డి. ఆలయాన్ని ఇప్పటికే ఉత్సవాల కోసం ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆలయమంతా రంగురంగుల ముగ్గులు వేయించారు. భిక్షాల గాలి గోపురానికి ఏర్పాటు చేసిన ఓం నమశివాయ అనే నూయాన్ లైటింగ్ ఆకట్టుకుంటుంది. తేరు వీధి అటు బజారు వీధులను విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. ఊరంతా పండుగ అన్నట్లు శ్రీకాళహస్తి మహాక్షేత్రం విరాజిల్లుతోంది. ఆలయ ఈవో సూచనలతో ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు అధికారులు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, 16న ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు. ఇక 17న అర్ధరాత్రి శివపార్వతుల కళ్యాణం, 19న గిరి ప్రదక్షిణ ఉంటుందని వివరించారు. 21న పల్లకీ సేవ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమని చెప్పారు అధికారులు. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఈ యొక్క ఉత్సవాల్లో అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా చతుష్కాల అభిషేకము, షట్కాల అర్చన చేస్తూ అలాగే ప్రతిరోజు కూడా ఈ ఉత్సవాల్లో ఉదయము సాయంత్రము కూడా రోజుకి ఒక రకమైనటువంటి నంది, నెమలి మొదలైనటువంటి అనేక ఉత్సవాలు ఈ స్వామి అమ్మవారిని ఊరేగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తజనులు కూడా వచ్చి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. శ్రీకాళహస్తి వైభవాన్ని మహాశివరాత్రి ఉత్సవాలతో దేశవ్యాప్తం చేస్తామంటున్నారు అధికారులు, పండితులు. గతేడాది చేసిన పనుల అనుభవం ఉండడంతో భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. భక్తుల బస సదుపాయాలకు సాంస్కృతిక వేదిక రూపకల్పనతో పాటు పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, స్వర్ణముఖి నదిలో భక్తులకు స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది దేవస్థానం. వాహన సేవల ముందు కళాకారుల ఆటపాటలు ఆకట్టుకోనున్నాయి.